పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు పోగు లాగుదురు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో, మనం చదవబడిన వాక్యంలో చూస్తే ఒక చక్కని వాగ్దానాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల గురించి మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు పలు సందర్భాల్లో దాస్యపు గృహములకు వెళ్ళారు. ఇక్కడ ఈ సందర్భంలో జకర్యా ఉన్నటువంటి ఆ కాలంలో వచ్చిన దాస్యం ఏంటంటే, బబులోను సామ్రాజ్యంలోనికి వీరు చెరలో పట్టబడ్డారు. అయితే ఆ చెరలో ఉన్నటువంటి వారు విడుదల పొందినటువంటి కొద్ది దినాలకే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు ఒక చక్కని సందేశాన్ని పంపాడు. ఎందుకు ఈ సందేశాన్ని వాళ్ళకి పంపుతున్నాడంటే, వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు, బబులోను చెరలో ఉన్నప్పుడు మందిరమును పునర్నిర్మించుకోవాలని, బాగు చేసుకోవాలని వారు ఆశపడ్డారు. వారి ఆశను అంగీకరించిన దేవుడు వారికి చెర నుంచి విడిపించాడు. కానీ విడుదల వచ్చిన తర్వాత ఆ మందిరమును పునాది వేశారు తప్ప దాని నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. దానికి కారణం 2 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే నిరాశ, రెండవది శత్రువుల యొక్క లేదా అంతరంగంగా ఉన్నటువంటి శత్రువుల ద్వారా. ఈ 2 కూడా వారు ఏదైతే కలగన్నారో, ఏదైతే చేయాలనుకున్నారో వారు అది చేయలేక నిరాశ నిస్పృహలోనే వారు బలహీనపడి కార్యాన్ని సాధించలేని వారిగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు జీవితమే కాదండి, మన జీవితాల్లో కూడా చాలా కలలు ఉంటాయి. మనం కలగన్నప్పుడు అనుకుంటాం, నాకు రేపు జీతం వస్తే, నాకు ఉద్యోగం వస్తే, నాకు వ్యాపారం దీవించబడితే, నేను సాధించాలనుకునే ఒక్కొక్కటికి ఇది చేసేద్దాం అనుకుంటాం. కానీ నీకు ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుపడుతుంది, కానీ చేయాలనుకునే మనం చేయలేకపోతుంటాం. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా బలం ఉంది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నిరాశ మనలోనికి రావచ్చు. కొన్నిసార్లు ఆ నిరాశ ఎందుకు వస్తుందో తెలుసా? మన జీవితాల్లో మనం సాధించాలనుకునేది మనకు కలిగిన దానివల్ల సాధించలేమో అనే భయం మన నిరాశకు గురి చేస్తే, మనం ఏది సాధించాలనుకో దాన్ని అడ్డుకునేటటువంటి శత్రువుల యొక్క బాధ మనల్ని దాన్ని సాధించలేకుండా చేసినప్పుడు మనలో ఒక తీవ్రమైన నైరాశ్యం పూరుకుంటుంది. ఇక మనం చేయలేమేమో, మన బ్రతుకులు ఇంతేనేమో, నా జీవితపు క్షేమము లేదేమో, నా క్షేమ దినాలు అయిపోయినాయేమో అనే కలవరం మన హృదయంలో కలుగుతుంది. ఇశ్రాయేలు జీవితాల్లో కూడా ఇదే జరిగింది. అయ్యా, బబులోను సామ్రాజ్యంలో ఉన్నామంటే, ఆ బందీకాన్ని విడిపించబడితే మందిరం కట్టుకుందాం అనుకున్నాం, ఆ బందీకాన్ని విడిపించబడితే మన జీవితాలు సుఖ సంతోషంతో అనుకున్నాం. కానీ ఇక్కడికి వస్తే శత్రు బాధ, అక్కడేమో బబులోను చెర, ఇక్కడేమో స్థానికుల యొక్క గొడవ. ఎటు చూసినా పోరాటాలే, ఎటు చూసినా నిందలే, ఎటు చూసినా అవమానాలే, ఇక నా జీవితం బాగుపడదు అనే నైరాశ్యంలో, నిరాశలో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన హగ్గయిని, ప్రవక్త అయిన జకర్యాని ప్రభువు లేవనెత్తి వారి ద్వారా దేవుడు సందేశాలు పంపటం ప్రారంభించాడు. ఆ సందేశంలో ఒక సందేశమే జకర్యా ద్వారా నిరాశలో, నిస్పృహలో, చేయదలిచిన కార్యము చేయలేక, అవుతుందో లేదో తెలియని అపనమ్మకంలో, భయంతో బ్రతుకుతున్న వారి జీవితంలో నేను మీకున్నాను, మీరు అది చేయగలని ఒక ధైర్యాన్ని ప్రభువు జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు వారితో మాట్లాడిన మాట మనకెందుకు అనుకోవద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. గత కాలం అంతట్లో నువ్వు అనుకున్నది చేయలేకపోయి ఉండొచ్చు, నువ్వు అనుకున్నది సాధించలేకపోయి ఉండొచ్చు, నువ్వు ఆశించి నీ బతుకులో నెరవేర్పు గలికి ఉండకపోవచ్చు, అందుకే నిరాశ పడుతూ ఉండొచ్చు, శత్రు బాధచిత్రం అణిచివేయబడుతున్న వాడు ఉండొచ్చు. కానీ నా యేసయ్య చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మరలా నీ వైపు తిరిగి నీపై వాత్సల్యము చూపి నీవు కట్టబోయదలిచిన ప్రతి కట్టడాన్ని నేను కట్టి మీకు బహుమానంగా ఇస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరు చెప్తున్న మాట? దేవుడే స్వయంగా చెప్తున్న మాట. ఇది మనుషుల మాట కాదు. జకర్యా వచ్చి అత్యుత్సాహంతో నేను చెప్పేది ఏంటంటే రేపు నెలకి జరిగిపోద్ది అనలా. నిజమైన ప్రవచనానికి, నిజమైన బోధకి, అబద్ధ బోధకి తేడా ఏంటి తెలుసా? కొంతమంది దేవుడు వాడుకుంటాడు, దేవుని పేరట వాళ్ళు చెప్తారు.
కొంతమంది దేవుని పేరు వాడుకొని కొంత అబద్ధ ప్రవచనాలు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ జకర్యా చెప్పిన మాట ఏంటంటే, దీవము గల దేవుడైన యెహోవా నామమును చెప్తున్నాడు. పరలోకమందు ఆశీన దేవుడు సెలవిచ్చున్నది ఏమనగా, తన మాట కాదు, తన ఆలోచన కాదు, తన ఉద్దేశాలు కాదు. ఎవరి ఉద్దేశాలు? యెహోవా సెలవిచ్చిన మాట. ఏం సెలవిస్తున్నాడు ప్రభు ఇక్కడ? నిరాశలో, నిస్పృహలో, భవిష్యత్తు గురించి కలవరముతో ఉన్న వారి జీవితాల గురించి ప్రభు ఇక్కడ 3 వాగ్దానాలు చేశాడు. మొట్టమొదటిది తెలుసా? నేను మీపై వాత్సల్యమును చూపిస్తాను. రెండవది, నేను మీ వైపు తిరిగెదను. మూడవదిగా, మీ మందిరమును కట్టించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయం దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మనపై వాత్సల్యము చూపుచూ ఉన్నాడు. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన మన జీవితాలను కడుతూ ఉన్నాడు. ఇదే ప్రభు అయిన యెహోవా మనకు సెలవిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో లోతుగా మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. మీ వైపున వాత్సల్యము చూపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. వాత్సల్యం చూపిస్తానని ప్రభు సెలవిస్తున్నమాట. ఏంటా వాత్సల్యము? వాత్సల్యం అంటే ఎంతమందికి తెలుసు? వాత్సల్యము అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రేమతో కూడిన కరుణను వాత్సల్యము అంటారు. అంతే తప్ప ఊరికనే ప్రేమ కాదు, ప్రేమతో కూడిన కరుణను వాత్సల్యము అంటారు. కనుక ప్రేమకు వాత్సల్యానికి తేడా ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ ప్రేమ ఎప్పుడు కలుగుతుంది తెలుసా? అతన్ని క్షమించినప్పుడు, అతనిని అంగీకరించినప్పుడు. అతను అంగీకరించి క్షమించాలంటే అతను మనకి ఇష్టమైన వాడిగా ఉండాలి. మనకు వ్యతిరేకమైన పనులు చేస్తూ మనకు ఆయాసాన్ని కలిగించే వ్యక్తిని ప్రేమించలేం, కరుణించలేం, అతనిపై వాత్సల్యం చూపించలేం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీపై వాత్సల్యం చూపిస్తున్నానంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తాను కాదు, మీరు చేసిన అతిక్రమములకు ప్రతిగా మిమ్మల్ని శిక్షించకుండా, మీ అతిక్రమము లెక్కించకుండా మీపై నేను కరుణ చూపించి జాలి చేసుకొని మీ అతిక్రమాలను క్షమించి మిమ్మల్ని నేను ప్రేమ చూపిస్తున్నాను. అందుకే దీన్ని వాత్సల్యము అన్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక వాత్సల్యాన్ని ప్రభు మనపై చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాత్సల్యము ద్వారా మానవ జీవితానికి కలిగే మేళ్ళు ఏంటో కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, దేవుని వాత్సల్యం ఒకరిపై వస్తేనట వారు బంధకాల నుంచి విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్గమాకాండం 34:6లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజల యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఏంటి వారి బంధకాలు? ఐగుప్తు యొక్క చెర. ఐగుప్తులో వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఐగుప్తులో బహుఘోరమైనటువంటి వెట్టి చాకిరీ చేస్తున్నారు. స్వేచ్ఛ లేని వారిగా ఆందోళనకరమైన బ్రతుకులు బ్రతుకుతూ వారి భవిష్యత్తు బానిసలుగా ఉండటమే అనే తీర్మానంకి వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వారిని చూచిన దేవుడు, వారి స్థితిని బట్టి దేవుడు కరుణ చూపి జాలి చేసుకొని ప్రేమను బట్టి వారి బంధకాలను విడిపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడుతాను మిమ్మల్ని. చాలామంది మన చుట్టూ ఉన్న సమాజంలో తాగుబోతులను చూస్తాం, తిరుగుబోతులను చూస్తాం, లేదా కొన్ని వ్యసనాలకు బానిసలైన వాళ్ళని చూస్తాం. అలాంటి వాళ్ళు కనపడినప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు, మానేరా, లేదా బాగుండి ఇలా ఉండరా, అలా ఉండరా అని చాలాసార్లు చెప్తాం కదా మనం. వాళ్ళు వింటారా? వినరు. విన్నట్టే వింటారు తప్ప వినరు. కానీ ఒక వ్యక్తి మారాలంటే 2 విషయాలు జరగాలి. మొట్టమొదటిది, అతని పట్ల దేవుడు జాలి చేసుకొని అతని మనస్సును దేవుడు మార్చాలి. అంటే అందరి మనస్సులను దేవుడు జాలి చేసుకొని మనసు కరుణించేసి మార్చేయచ్చు కదా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. మనం తెలియగలవాళ్ళం కదా. కానీ కొంతమంది దేవుని యొక్క కరుణ వారి మీదకి వచ్చినా ఆ కరుణను తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ కరుణను విస్మరించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ప్రభు కరుణ వారి మీదకి వచ్చినప్పుడు దానికి స్పందించిన ప్రతి వారిపై దేవుడు వారి బంధకాలన్నింటినీ విడిపిస్తాడు దేవుడు. ఇవాళ చాలామంది ఇశ్రాయేలుకున్న బంధకాల గురించి మనం బాధపడుతున్నాం, కానీ మనకున్న బంధకాలు ఏమున్నాయి? మన బంధకాలు ఎన్ని ఉన్నాయో మనం పట్టించుకోవట్లే. మనం ఏ బంధకాల్లో ఉన్నాం? మనం పాపం అనే బంధకంలో ఉన్నాం, మనం శాపం అనే బంధకాల్లో ఉన్నాం, చెడు స్నేహాలనే బంధకంలో ఉన్నాం, ధనాపేక్ష అనే బంధకాల్లో ఉన్నాం. ఇందాక అమ్మగారు చెప్పారు, ఫోన్ అనే బంధకాల్లో ఉన్నారు కాదు, ఉన్నాం కదండి. ఇవన్నీ బంధకాలే కదండి. ప్రతిదీ కూడా బంధకమే మనకి. ఈ బంధకాల్లో నుంచి మనము విడుదల పొందాలి.
ఎప్పుడైతే దేవుని వాత్సల్యం ఉంటుందో ఆ వాత్సల్యం మన అతిక్రమాలను చూడదు, కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను చూచి ఆ వాత్సల్యము చేత మనల్ని క్షమించి ఆయన ప్రేమ ధ్వజం మనపై ఎత్తబడుతుంది. కనుకనే మన బంధకాల నుంచి విడిపించబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందనివాడు పొందిన వానికి తేడాలు చాలా ఉంటాయి. ప్రభు కరుణ పొందినవాడు కరుణ పొందనివాడు చాలా వ్యత్యాసంగా జీవిస్తాడు. ఈరోజు బంధకాల మధ్య నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బంధకాలు మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి, కానీ ఆ బంధకాల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా వాత్సల్యం మీకు చూపిస్తానంటే దేవుని వాత్సల్యం ఎక్కడుంటుందో అనగా దేవుని కరుణ ఎవరి మీదకి వస్తుందో, దేవుని కటాక్షం ఎవరి మీదకి వస్తుందో, దేవుని ప్రేమ ఎవరి మీదకి వస్తుందో వారి బంధకాలన్నీ తెగిపోతాయి. కనుక వాత్సల్యము మనలో ఉన్న బంధకాలన్నిటినీ కూడా తీసివేస్తుంది. రెండవదిగా వాత్సల్యము, ప్రభు యొక్క వాత్సల్యం మన మీదకి వచ్చినప్పుడు జరిగే మరో కార్యం ఏంటి తెలుసా? మనము క్షమించబడతాం. చెప్పండి, ఏమవుతుంది? క్షమించబడతాం మనం అందరం కూడా. యోనా గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యం, దేవుని వాక్యం మనం చూడగలిగితే ఇక్కడ యోనా పరిస్థితులు మనం చూసినట్లయితే యోనా చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాడు. యోనా దేవుని మాటను తృణీకరించిన వాడిగా ఉన్నాడు, దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. కానీ యోనాను పట్ల దేవుడు ఏం చేశాడంట? వాత్సల్యము చూపించాడు. కనుక యోనాను క్షమించాడు, నినివే ప్రజలను క్షమించాడు దేవుడు. దేవుని వాత్సల్యం ఎవరి మీదకి వస్తుందో వారు క్షమించబడతారు. ఆమేన్. కొన్నిసార్లు మన పాపాలకు క్షమాపణ ఉంది అని నమ్మకం లేని వాళ్ళు మనమే ఉంటాం. ఎందుకంటే మన బ్రతుకు మనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు కదా. యోనా దేవుని మాట విని దేవుడు పిలిచి, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోనా నినివే వెళ్ళమన్నాడు కదా. వెళ్ళమన్నప్పుడు తర్షీషు వైపుకు వెళుతున్నటువంటి యోనాను దేవుడు కొట్టినప్పుడు లేదా ఆ చేప కడుపులోకి పంపినప్పుడు యోనా ఏమనుకొని ఉండాలి తెలుసా? నేను చేసిన తప్పుకు నాకు శిక్ష సరైనదే అనుకొని ఉండాలి. అంతే కదండి. ఎందుకంటే తను చేసిన తప్పేదో తనకు బాగా తెలుసు. ఈరోజు మనం చేసిన తప్పులన్నీ కూడా శిక్షకు అర్హమైనవే అని మనకు తెలుసు. కానీ ఇలాంటి శిక్షకు అర్హమైన మన జీవితాలు క్షమించబడతాయంటే కారణం ఏంటి తెలుసా? దేవుని వాత్సల్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాత్సల్యత. ప్రభు ఆయన వాత్సల్యతను బట్టి మనల్ని క్షమిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, నేను మీపై వాత్సల్యము చూపేదనంటే దాని భావం ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని క్షమించేదను. మీరు నా పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి పాపాన్ని నేను ఇక జ్ఞాపకం చేసుకోవడానికి కీర్తనాకారుడు అంటాడు, తూర్పు నుంచి పడమటకు ఎంత ఎడమో మీ అతిక్రమలో మీకు నేను అంత ఎడమ కలుగు చేశాను. ఏం వెల చెల్లించారని, ఏమి మీరు డబ్బులు చెల్లించారని, ఏ విధమైనటువంటి కార్యాలు చేశారని, ఏ వెల చెల్లించారని ప్రభు మన పాపాలు క్షమించాలి. దేవుడు వాటిని క్షమించడానికి కారణం ఆయన వాత్సల్యతను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా నేను చెప్పి నేను ముందుకు వెళ్తా. దేవుడు ఒక వ్యక్తి మీద వాత్సల్యం చూపిస్తే కలిగే మేలేంటి తెలియదు. మొట్టమొదటిది, వారి బంధకాల నుంచి వాళ్ళు విడిపించబడతారు. రెండవదిగా, దేవుని వాత్సల్యం మన మీద ఉంటే రెండవది మనకు క్షమాపణ లభిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాత్సల్యం ఒక వ్యక్తి మీదకి వస్తే జరిగే మూడో కార్యం ఏంటి తెలుసా? వారు మరి యొక్క అవకాశమును సంపాదించుకుంటారు. దే విల్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్. వెన్ యూ గెట్ దేవుడు కనికరము, దేవుని యొక్క వాత్సల్యం మన మీదకి వచ్చినప్పుడు మనకి మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నాకు ఇంకో అవకాశం ఇస్తే బాగుండు. ఇది ఎగ్జామ్స్ టైం కదా, రిజల్ట్స్ టైం అయితే అలాగే అనుకుంటారు కొంతమంది. నాకు ఇంకో అవకాశం ఉంటే బాగుండు. ఎప్పుడు సంవత్సరం అంతా చదవడు, కానీ పేపర్ ముందుకు వచ్చినప్పుడు నాకు ఇంకో అరగంట టైం ఉండే బాగుండేది అంటాడు. అరగంటలు చాలా టైం ఉంది నీకు సంవత్సరం అంతా, కానీ ఆ అరగంటలన్నీ ఎక్కడో గడిపేయటం వల్ల ఏదో చేయటం వల్ల ఇక్కడ ఇంకా అరగంట ఎక్కువ టైం కావాలి. ఉన్న టైం సరిపోదు. ఉన్న టైం అంతటిని పాడు చేసుకొని టైం వచ్చినప్పుడు ఇంకా టైం కావాలంటాడు. ఎందుకని వాడు సమయాన్ని సద్వినియోగపరచుకోలే. దే లుక్ అట్ సెకండ్ ఛాన్సెస్. రెండవ అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిస్తారు రెండవ అవకాశాలు? ఎవరిని ఇస్తారా మనకి? ఎవరిస్తారు రెండో అవకాశం? మూడవకి ఇస్తారా? పనులే, ఈ నెల పని చేయలేదు, జీతం తీసుకో, మన నెల రా అంటారా? ఎవడన్నా? ఎవరు రాడు. ఈ నెల ఉద్యోగానికి రాలా, పర్వాలేదు వచ్చే నెల రా అంటారా?
రారండి. ఎవరు ఒక రెండో అవకాశం ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక్కసారి మనల్ని చూస్తారు. ఒక్కసారి మనం దొంగతనం చేసి పట్టుబడితే మళ్ళా దొంగని ఎప్పటికీ నమ్మడు. వాని ఇంట్లోకి రానివ్వరు. వారిపై జాగ్రత్తగా గమనిస్తారు. వారిని దొంగలాగే చూస్తాడు. వారిని మారిన దొంగలాగే చూస్తాం. పేతురు మంచి అపోస్తులుడు కదండి, పేతురు భక్తుడు కదండి, పేతురు దేవునితో ఉన్నవాడు కదా, యేసుని వెంబడించిన వాడు కదా. కానీ పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడట. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? ముమ్మారు అబద్ధం ఆడాడు. ఏమని అబద్ధం ఆడాడు? అసలు యేసెవరో నాకు తెలియదు అన్నాడు. అయ్యో, రొట్టెలు తిన్నావు కదా బాబు, చేపలు తిన్నావు కదా, అద్భుతాలు చూసావు కదా, ఇన్ని చేసావు కదా, ఇన్ని చూసిన తర్వాత కూడా యేసెవరో నాకు అసలు తెలియదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు కనబడగానే ఆయన అనాల్సిన మాట ఏంటి తెలుసా? నువ్వు నాతో ఉంటానన్నావు, ఎవరు విడిచిపెట్టనన్నావు, కనుక నేను మరలా లేస్తా మూడో దినం అని చెప్పినప్పుడు లేచిన తర్వాత నీ సంగతి చూస్తా. అదేననాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒకళ్ళు ఏదో పుస్తకం అంటారు, ఇంకో పుస్తకం అంటారు. మేము వచ్చింది అది ఇది చేస్తాం, మీరు వచ్చింది అది ఇది చేస్తాం. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే ప్రజలకు చేసి వచ్చేది ఏమీ లేదు. యేసు ప్రభువు కూడా నేను వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా, నా శిలువ దిగని, నేను పునరుద్ధరణ అవని, మరుసటి రోజు నీ సంగతి చూస్తాను పేతురుని అనలా. పేతురుకు దేవుడు మారు మనసు పొందే మరో అవకాశం ఇచ్చాడు. కనుకనే పేతురు అద్భుతమైన సువార్త సేవకుడుగా మార్చబడ్డాడు. కారణం పేతురు చేసిన క్రియ కాదు, ప్రభు యొక్క వాత్సల్యం. ఈరోజు మీరు అనుకోవచ్చు, అయ్యా నా జీవితంలో పొరపాటు చేశాను, నేను చేయకుండా ఉండాల్సింది, చేశాను కాబట్టి ఇలాంటి దుస్థితిలో ఉన్నాను, మరలా నా జీవితం బాగుపడదేమో అనే బాధ మీ హృదయాన్ని వేధిస్తుంటే నా యేసయ్య చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ప్రేమించి నీపై వాత్సల్యం చూపించి నీవు బాగుపడటానికి మరొక అవకాశం నేను మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ జీవితం బాగుపరచబట్టానికి, నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన వాత్సల్యం నేను కనికరించి నీ జీవితంలో నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి యేసయ్య అంగీకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉన్నాయండి. దావీదు జీవితం చూస్తే దావీదు సింహాసనాన్ని 1000 తరాలు స్థిరపరిచాడు. కానీ దావీదు తప్పు చేసినప్పుడే దావీదును దేవుడు శిక్షించవచ్చు. కానీ కనికరం పొందుటకు మారు మనసు పొంది ప్రార్థన చేసిన దావీదుకు మరొక అవకాశం ఇచ్చాడు. దావీదు హృదయానుసారుడిగా మారాడు. హల్లెలూయా. అది యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దుష్టుడు మరణం నొందుడి చేత నాకు ఏమాత్రమో. మనకెలా ఉంటుంది? మనల్ని తిట్టినోడు, మనల్ని ఇబ్బంది పెట్టినోడు బండి మీద పడిపోయాడంటే యేసు రక్తం చేయి. మనకి ఏదైనా కీడు చేసిన వాడికి అడిగి ఏదైనా అయిందంటే అడిగి అలాగే అవ్వాలి. ఒకసారి దేవుడు అడిగి బుద్ధి చెప్పాడు, ముందు నీకు రావాలి బుద్ధి. దుష్టుడు మరణం నొందుడి చేత దేవునికి ఏమాత్రం సంతోషం కలగదు. ఒకవేళ నీ శత్రువు పడిపోయినప్పుడు నవ్వితే వాడికంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. అది క్రీస్తు యేసు కలిగిన మనసు కాదు, యేసు ప్రభు శిష్యుల యొక్క ఆలోచనలు కాదు. దేవుని పిల్లలమైన మనము పడిపోయిన వారిని చూసి నవ్వేవారం కాదు, కానీ పడిపోయిన వారికి చేయూత నుంచి లేవనెత్తే వారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింట మనందరి జీవితాలు. దావీదు పడిపోయాడు. దావీదు యొక్క జీవితం శిక్షకు పాత్రమైంది. దావీదు అభిషేకాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. దేవుని సన్నిధి దూరంగా ఉండే పరిస్థితులు దావీదుకు వచ్చాయి. కానీ దేవుడు దావీదును ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే కనికరమును కోడాడో, ఆయన వాత్సల్యము చేత దావీదు దగ్గరకు వచ్చిన దేవుడు తన బ్రతుకును మార్చుకొని ఇష్టడుగా బ్రతకడానికి మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు నేను చెప్పే సువార్త ఏంటి తెలుసా? యేసు ప్రభు వాత్సల్యత మారు మనసు పొంది పశ్చాత్తాపణ ప్రతి వారికి సిద్ధంగా ఉంది. నీ అతిక్రమాలు ప్రభు దగ్గర ఒప్పుకొని నువ్వు కనికరమ కొరకు ప్రభువును వేడుకుంటే ఆయన వాత్సల్య చేతను ప్రేమించి మరొక అవకాశం ఇచ్చి నిన్ను క్షమించి నిన్ను రక్షించి నీ జీవితపు బంధకాలను విడిపించగలిగిన వాడు నా యేసయ్య. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నీ వైపుకు తిరిగి ఉన్నాను. ఐ హావ్ టర్న్ టువర్డ్స్ యూ. నేను నీ వైపు తిరిగి ఉన్నాను. ఎవరిని వెళ్తున్నా మనం పిలిస్తే వెనక్కి తిరిగి చూసారు, అర్థం ఏంటి? మన వైపు ఏదో వాళ్ళు దృష్టించడానికి ఇష్టపడ్డారు. కొంతమంది ఏదో చెప్తుంటారు, వినడానికి ఇష్టం లేదంటే వినబడినట్టు వెళ్ళిపోతుంటాం. అవునా? అవి చెవిటి పాములు కాదు, చెవుడు తెచ్చుకున్న పాములు అయ్యి. కొంతమందికి దరిద్రం ఉండదు, దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. కొంతమందికి జబ్బు ఉండదు, ఏదో చేయటానికి జబ్బు వచ్చిన వాళ్ళుగా నటిస్తారు.
కొన్ని కార్స్ పైనుంచి దేవుడు ఆమెన్ అన్నాడు అనుకోండి, ఈ బెడ్డే పర్మనెంట్ మనకి. అర్థమైందా? లేని జబ్బు తెచ్చుకోవద్దు, లేని దరిద్రం తెచ్చుకోవద్దు. మనం దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంలో వర్ధిల్లని నీకు బలం ఇచ్చాడంటే, ఆ పని ఇచ్చాడంటే పని చేసే సామర్థ్యం నీకు ఇచ్చాడు కాబట్టి ప్రభు వాడుకున్నాడు అనుకోండి. అంతేకాక ప్రభు నా బలం అంతా వాడేస్తున్నాడు, వీళ్ళంతా నన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నారు అనుకోవద్దండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఎందుకొరకు ఇచ్చాడో వినియోగించడం ప్రారంభిస్తే నిన్ను బలహీనపరచడు కానీ నీ బలాన్ని అధికం చేస్తాడు. మహిమ నుంచి మహిమకు, కృప నుంచి కృపలోనికి ఎదిగించి నీ ఊహించిన స్థానానికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ బలాన్ని దాచుకుంటే, నీ సామర్థ్యాన్ని దాచుకుంటే, నీ తలాంతులను దాచుకుంటే అవి అక్కడే చచ్చిపోతాయి. లేనివాడిగా నటించొద్దు. అమ్మో నేను చప్పట్లు కొడతాను చూస్తే నన్ను చప్పట్లు కొట్టమంటారేమో, పాట పాడటం చూస్తే నన్ను పాట పాడమంటారేమో, బాగా పని చేయడం చూస్తే నన్ను పనికి పిలిచేస్తారేమో అనే ఆలోచనలు ఉంటే పనికి రాని కత్తి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఉంటుందేమన్నా? నేను చాలాసార్లు చెప్పాను, వాడే కత్తికి పదును ఎక్కువ. 1,00,000 రూపాయలు పెట్టి కత్తి కొని బీరువాలో పెడితే అది ముక్కు కాదు, బెండకాయలు కూడా పనిచేయదు అది. ఎందుకంటే దానిలో పదును ఉండదు. వాడే కత్తి 2 రూపాయలదైనా దానికి పదును ఎక్కువ. వాడే బుర్ర పనిచేస్తుంది, వాడే చేతులు బలపరచబడతాయి, వాడే కాళ్ళు స్థిరపరచబడతాయి. వాడనివేవి పనిచేయవు. ప్రభు అంటాడు, వాడనిది ఎందుకు నా భూమిలో కప్పెట్టిందని. ఎందుకు నీకు ఇచ్చిన తలాంతును భూమిలో కప్పెట్టినప్పుడు ఎందుకు? నీకు ఇచ్చిన బలాన్ని ప్రభు కొరకు వాడినప్పుడు ఎందుకు? నీకు ఇచ్చిన గళాన్ని ప్రభు కొరకు వినియోగించినప్పుడు ఎందుకు? నీవు పనికిరాని వాడిగా ఉంటే దేవుడు నిరుపయోగంగా ఉన్న వాటిని దేవుడు వాడుకోడు. దేవుడు నీ వైపుకు తిరిగి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు దేవుడు నీ వైపుకు తిరిగి? నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాను తెలుసా? ఒక్కడు మన మాట విని వెనక్కి తిరిగాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనల్ని ప్రేమించాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనపై దృష్టించాడని. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడు. ఎవరు వాడు? ఎవడండి? లేదండి, ఆ దేశానికి రాజు. ఎవరండి వాళ్ళు? ఆ దేశంలో ధనవంతుడు. ఎవరండి పిలిచింది? ఆ దేశంలో అందగాడు. ఎవరండి పిలిచింది? ఆ దేశంలో బాగా పలుకుబడి ఉన్నవాడు కాదండి. ఒక గుడ్డివాడు, ఒక భిక్షాటం చేసేవాడు అయి ఉండొచ్చు, ఎన్నిక లేని వాడు అయి ఉండొచ్చు, కానీ తను దేవుడు రక్షించగలడు, నా గుడ్డితనాన్ని తీసివేయగలని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసిన వెంటనే అతని వైపుకు తిరిగాడు. దేవుడు ఎవరి వైపు తిరిగాడో వాడి అంధకారం తొలగిపోతుంది, వాడి బంధకాలు ఊడిపోతాయి. ఎవరి వైపు యేసయ్య చూస్తాడో, యేసు కన్ను దృష్టి ఎవరి మీద పడుతుందో వారి జీవితాలు ఊహకు మించిన కార్యాలు వారి జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఐఎమ్ గోయింగ్ టు టర్న్ టువర్డ్స్ యూ. నేను నీ వైపు తిరిగేదను. ఎంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా కలిగి ఉన్నాను. నేను మీ వైపు తిరుగుతాను. ఐఎమ్ గోయింగ్ టు టర్న్ టువర్డ్స్ యూ. దేవుని వైపు తిరిగే వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ మన సమస్య ఏంటంటే మనం దేవుని నుంచి తిరిగిపోయాం. అది సమస్య. ఇక్కడ రివర్స్లో ఉంది. గుడ్డోళ్ళం మనం, కుంటోళ్ళం మనం, పాపులం మనం, దౌర్భాగ్యులం మనం పిలవాలి ప్రభువా అని. ఆయన తిరగడానికి ఇష్టం ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన పిలుస్తుంటే మనం ఇటు తిరుగుతున్నాం. గాడ్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ us and we are turning towards the world. దేవుడు మన వైపు తిరుగుతున్నాడు, మనం లోకం వైపు తిరుగుతున్నాం. దేవుడు లోతు కుటుంబం వైపు తిరిగి, లోతు భార్య సొదొమ వైపు తిరిగింది. లోతు భార్య నుంచి ఉప్పు స్తంభమైన పాట పాడుతున్నాం కదా, మనం కూడా అంతేగా. అదే మాట ప్రభు చెప్తే లోకం వైపు తిరిగిన మనం ఉప్పు స్తంభాలు, ఇప్పుడు ఏమవుతాం? పప్పు స్తంభాలు అవుతామా? ఇప్పుడు అదే స్తంభాలు అవుతాం. దేవుని వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకని? యేసు మన వైపు తిరిగినాడు. నేను పెళ్ళికి వెళ్ళానండి, కనీసం నన్ను చూడలేదు. ఎంత కోపమో! ముక్కు ఎక్కువనోడు కోపమే, ముక్కు తక్కువనోడు కోపమే. మామూలు కోపం రాదు. నేను వెళ్తే పలకరించలేదండి, నా వైపు చూడలేదండి. మామూలు బీపీలు రావు. ఎందుకని? నువ్వు ఒక లెక్చరర్ అండి, ఒక డాక్టర్ అండి, నిన్ను పనులు మానగలుగుతా, నా వైపు చూడరా? నిన్ను సృజించిన యెహోవా నీ వైపు చూస్తున్నా, నువ్వేడు చూస్తున్నావు? నిన్ను సృజించిన దేవుడు నీ వైపు చూస్తున్నా, నువ్వేడు చూస్తున్నావు? దేవుడు నీ వైపు తిరిగింది ఎందుకో తెలుసా? నీ నుంచి ఆశించి కాదు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ అంధత్వాన్ని తొలగించడానికి,
నీ దారిద్ర్యాన్ని తొలగించడానికి, తన ఐశ్వర్యం నీకు ఇచ్చి ధనవంతుడిగా చేయటానికి ఈరోజు ప్రభు మన వైపు తిరుగుతూ ఉండగా, ఆయన వైపు తిరిగిన వారందరి జీవితాల్లో శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక దీవెన, భౌతికపరమైన కృప, అన్ని రంగాల్లో దేవుడు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని యేసయ్య ఆయన వైపు తిరిగిన ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హన్నా దేవుని వైపు తిరిగింది. తన నిందలో, తన అవమానంలో లోకం వైపు తిరగల, దేవుని వైపు తిరిగింది. హన్నా నిందను దేవుడు తొలగించాడు. యెహోషాపాతు యుద్ధం తన మీదకి వచ్చినప్పుడు, శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు తన వైపు చూస్తున్న దేవుని వైపు చూచాడు. యెహోషాపాతు యుద్ధాన్ని దేవుడు చేశాడు. యెహోషాపాతుకి జయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన పక్షంగా పోరాడి మనకు జయం ఇచ్చి మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుని వైపు మనం చూద్దాం. ఎందుకంటే ఆయన మన వైపు చూస్తున్నాడు. మూడోదిగా చూద్దాం, చూడండి. ఐ విల్ రీబిల్డ్ జెరూసలేం. నేను మరలా యెరూషలేము మందిరము నేను కట్టెదను. స్తోత్రం చెప్పండి అందరూ. నేను యెరూషలేమును తిరిగి కట్టెదను. ప్రభు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ యు అగైన్. ఇఫ్ యు వాంట్ యువర్ బిల్డింగ్ టు బి రీబిల్డ్, యు నీడ్ టు అడ్మిట్ దట్ యువర్ బిల్డింగ్ ఇస్ బ్రోకెన్. ఆ బిల్డింగ్ పడిపోయింది అని గుర్తించాలి. ఆ బిల్డింగ్ ఎవరో కాదు, మన జీవితమే. నేను పతనం అయిపోయాను, నేను నలిగిపోయాను, పాపపు కోపంలో కూరుకుపోయాను, నాకు క్షమాపణ అవసరం, నేను తిరిగి కట్టబడ్డ అవసరం అని నీ పతనాన్ని గురించి నువ్వు గుర్తించిన వాడిగా ఉండాలి. నువ్వు కట్టబడాలని కోరిక కలిగి మారు మనసు గలవాడిగా ఉండాలి. అప్పుడు ఆ పడిపోయింది తొలగించడానికి ఇష్టపడేవాడిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా, కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్. తర్వాత పునాది వేయబడాలి, మన నిర్మాణం సరిగా చేపట్టబడాలి. అప్పుడు దేవుడు వాక్యం చెప్పిన హగ్గే కదా 2:9 ఏమంటే తెలుసా? ఈ మందిరం యొక్క మహిమ మునుపటి కంటే అధికంగా ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్, ఇట్ ఈస్ debris. Once you allow the debris to go out, when God started to build your building, the glory of the temple will be even better than the old temple. నీ జీవితంలో పడిపోయిన స్థితిని గుర్తించి గమనించి, నా జీవితాన్ని కట్టు ప్రభు అని ప్రభు అడిగితే, నీలో అక్కర్లేని వారు తీసివేయటానికి అంగీకరించినప్పుడు నీ జీవితంలో నూతన కట్టడాన్ని ప్రారంభిస్తాడు. ఆ కట్టడం మునుపటి కంటే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకోవచ్చు, అయ్యా నా ఇల్లు బాగుంది అనుకోవచ్చు. నీ బ్రతుకు బాగుందా? నీ బ్రతుకు కూలిపోయిందా? నీ బ్రతుకులు ఇంకా వ్యర్థాలు ఉన్నాయా? ఒకవేళ మీ వివాహంలో ఇంకా పగిలిపోయిన అనుభవం ఉందా? నీ పరిచర్యలో పగిలిపోయిన అనుభవం ఉందా? నీ పరిచర్యలో కట్టబడిన అవసరం ఉందా? నీ కుటుంబం కట్టబడవలసిన అవసరం ఉందా? యేసయ్య దగ్గరికి, ప్రభువా నేను పగిలిపోయానయ్యా, నేను కూలిపోయాను ప్రభువా, నా వివాహ జీవితాన్ని కట్టండి, నా కుటుంబ జీవితాన్ని కట్టండి, నా ఆర్థిక స్థితిని కట్టండి, నా ఆరోగ్య స్థితిని కట్టండి, నా పరిచర్యను కట్టండి ప్రభు అని అడిగితే, నీ వైపు చూచిన దేవుడు ప్రజలు అబ్బురపడేలాగా నీ వివాహాన్ని ప్రభు నిర్మించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రభు నిర్మించబోతున్నాడు, నీ పరిచర్య నిర్మించబోతున్నాడు, నీ ఆరోగ్యాన్ని ప్రభు నిర్మించబోతున్నాడు. కనుక ఆయన వైపు చూస్తున్న యేసయ్య వైపు చూచి, ప్రభువా నన్ను కట్టండి అని ప్రభువుని అడిగితే, ఈజ్ రెడీ టు బిల్డ్ యూ అని కర్తకు సిద్ధంగా ఉన్నాడు ప్రభు. దేవుని నువ్వు సిద్ధమైన ప్రభు చేత నిర్మించబడటానికి? ఈ ప్రారంభపు రోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నిన్ను నిర్మించదను, నీ వైపు నేను చూస్తున్నాను, నీ వైపు నీకు వాత్సల్యమును పంచుతున్నాను. ఎంతమందికి ఆయన వాత్సల్యం కావాలి? ఎంతమంది ఆయన వైపు చూస్తారు? ఎంతమంది నన్ను కట్టు ప్రభు అంటారు? ప్రభు మీ జీవితాలను కడతారు.